పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా సంఘముగా, కుటుంబముగా ప్రభువా, ఈ మొదటి రోజు ప్రభువా, ఈ యొక్క లేఖనములో ఉన్నది ఉన్నట్టుగా ధ్యానించుటకు స్పష్టంగా ప్రభువా ముఖాంతరములో నుండి అయ్యా నీ లేఖనం ఏమైందో దానిని మేము నెరవేర్చే విశ్వాస జనాంగముగా ఉండునట్లు మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తుడైన పౌలు గలతీయులకు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉన్నప్పుడు తాను ఎక్కువ శాతము ఈ గలతీ పత్రికలో మాట్లాడిన మాట ఏదైనా ఉందంటే ఆత్మానుసారంగా ఎలా నడుచుకోవాలో చెప్పాడు. చూడండి, ఈ 100 రోజులలో ఈ మొదటి రోజు చేరి వచ్చిన మనము ఈ రోజు నుండి మన యొక్క గోల్, మన ఆలోచన, మన తలంపు ఒక విశ్వాసిగా, ఒక సంఘ బిడ్డలుగా, సంఘములో ఉన్నటువంటి ఆయన జనాంగముగా, సంఘములో ఉన్నటువంటి ఆయన పిల్లలుగా మనం ఒక డిసిజన్ తీసుకోవాలి. ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, ఈ రోజు నుండి నేను ఆత్మానుసారంగా నడుచుకుంటాను, ఆత్మానుసారంగా నడుచుకుంటాను. నీ మొదటి ప్రార్థన స్థితి ఏమైంది? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఉన్న ప్రార్థన జీవితం ఇప్పుడున్నదా? యేసయ్యను అంగీకరించినటువంటి మొదటి ప్రారంభ దిశలో ఉన్నటువంటి భక్తి ఇప్పుడున్నదా? మొదట్లో ఎంత ఆత్మానుసారంగా నడుచుకునేవాడవు, నడుచుకునేదానవు, మరి ఇప్పుడు అది ఉందా? మళ్ళీ దేవుడు గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ ఒక తరుణాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మళ్ళీ ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ నీ నడక మారడానికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ 100 రోజులలో నా జీవితంలో శరీర ఇచ్ఛలనేటివి చచ్చిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. శరీర ఇచ్ఛలు, శరీర తలంపులు, శరీర సంబంధమైన ఆలోచనలు చచ్చిపోవాలా? ఆత్మానుసారంగా నడుచుకోవాలా? ఆత్మానుసారంగా నడుచుకుంటేనే, ఎందుకు నేను సంఘానికి ఆత్మానుసారంగా నడుచుకోవాలని ఈరోజు నొక్కి ఒక్కానించి చెప్తున్నా అంటే, ఇలా నడుచుకోకపోతే నీకు దేవుని రాజ్యం లేదు. ఉందాలా? వాక్యంలో ఉందా నాన్న? ఉందా? ఇలా నడుచుకోకపోతే నీకు నీవు ఆత్మానుసారంగా నడుచుకోకపోతే నీకు దేవుని రాజ్యము లేదు. కానీ శరీరానుసారంగా నడుచుకుంటేవా ఒకవేళ నువ్వేం కోల్పోతున్నావు? నాతో మాట్లాడిన మాట దేవుడు సంఘముతో చెప్పు. సంఘము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. సంఘము ఆత్మ కలిగిన సంఘంగా ఉండాలి. ఆత్మతో ఐక్యత కలిగిన సంఘముగా ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ దినం మొదలుకొని ఒక నోట్బుక్ పెట్టుకో, నీ యొక్క బ్యాడ్ క్యారెక్టర్ రాసుకో. ఈ రోజు నుండి ఒక్కొక్కటిగా నీ శరీర క్రియలన్నీ కూడా డిలీట్ చేయి, తీసేయి. ఇక నీకు ఈ ప్రార్థన ముగింపు వచ్చే వరకు నువ్వు ఒక పవిత్రమైన వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు కనబడాలి. చప్పట్లు కొడదాం. ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, పవిత్రమైన వ్యక్తిగా, మంచి తలంపులు కలిగిన వ్యక్తిగా. నీ ఆలోచనలు మారాలి, నీ తలంపులు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నువ్వు పరివర్తనలోకి రావాలి. శరీర కార్యాలన్నీ కూడా చచ్చిపోవాలి.
ఆత్మానుసారంగా నడుచుకోవడం నువ్వు అలవాటు చేసుకుంటే శరీర సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అవి మనలో నుండి బయటికి వెళ్ళిపోవాలా. మీకు విషయం చెప్తున్న ప్రియులారా, దేవునితో నీవు గనక ఆట ఆడితే అగ్నితో ఆట ఆడినట్టే. అగ్నితో మనం ఆట ఆడితే ఒళ్ళు కాలిపోతుంది, శరీరం మూనైపోతుంది, మాడి మసై పోతాం. ఎందుకంటే ఆ శరీరం అగ్నికున్న శక్తి అట్లాంటిది. దేవుని వాక్యం అంటుంది, ఆయన దయించు అగ్ని. ఆ దయించు అగ్ని అయిన దేవుడు తన లేఖనం ద్వారా చెప్తున్నాడు, ఇదిగో సంగమా, నువ్వు శరీరానుసారంగా నడుచుకోవడం బంద్ చేయి. ఈ రోజు నుండి ఒక్క తీర్మానం చేసుకోవాలి, నేను ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటావు, మీకు విషయం చెప్తున్నా, ఫస్ట్ ఈ లోకములో మన యొక్క బద్ధక శత్రువు ఎవరంటే మన శరీరం. ఫస్ట్ ఎనిమి చూడండి, 17వ వచనంలో ఉన్న చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ, మీరు చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్న. నా మాటలు కాదు, బైబిల్ సెలవిస్తున్న మాట. హూ ఇస్ ద ఫస్ట్ ఎనిమీ? ఫస్ట్ శత్రువు ఎవరో తెలుసా? నీ శరీరమే. నీ శరీరమే. ఈ మొదటి రోజు వచ్చిన మీరు చివరి 100వ రోజు మీరు అభినందించబడతారు. చప్పట్లు కొడతాను చెప్తున్నాను, అభినందించబడతారు. నేను మీ కౌంట్లోకి తీసుకుంటే, ఇప్పుడు నేను దేవుడు కూడా తన లెక్కలోకి తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? ముగింపు సభ అద్భుతంగా జరగబోతుంది. దేవుడు కార్యం చేయబోతాడు. నేను ప్రార్థన చేస్తున్నా, ఈరోజు సాయంకాలం వరకు కూడా నా నోటికి ఏది తగలకుండా జాగ్రత్త పడ్డా. ఇక సాయంకాలము నేను భోజనం చేశాను. ప్రతి దినమంతా కూడా కడుపు మార్చుకొని ఈ 100 రోజులు కూడా ప్రతి సాయంకాలం భోజనం చేస్తాను, డే మొత్తం కూడా ఉపవాసం ఉంటాను అని నా దేవునితో నిబంధన చేసుకున్నా. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంత కఠినమైన తీర్మానం ఎందుకు చేసుకున్నావు అని నా శరీరం అంటుంది, కానీ నా ఆత్మ అంటుంది, నీకు స్వస్థత వరాలు దేవుడు ఇవ్వబోతుండని చెప్పాడు. చెప్పట్లేదు. ఈ 100 రోజుల తర్వాత ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద హీలింగ్ పవర్. అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడో చెన్నైలో ఉన్న నా స్నేహితుడి యొక్క మనస్సు తరిగొప్పుల వైపు తొంగి చూసింది. ఆయన అంటున్నాడు, వారం రోజులు మీతో ఆత్మలో గడపబోతున్నాను. నాకెంతో సంతోషం వేస్తుంది. 2017లో వాళ్ళ చర్చికి వెళ్ళాను. 2017 నుండి 2025 వరకు కనెక్షన్ కట్, ఫోన్ పోయింది, నంబర్ పోయింది. కానీ నా నంబర్ అతని దగ్గర ఉంది. నన్ను మర్చిపోయావు స్నేహితుడా అంటున్నాడు. నేను సంతోషపడ్డాను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ టెల్లింగ్ మీ టు గో టు యువర్ ప్లేస్. ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఐ వాంట్ టు విజిట్ యువర్ ప్లేస్ అంటున్నాడు. ఆయన ఎక్కువ శాతం విమానాల్లో ప్రయాణం చేస్తాడు. ఆయా రాష్ట్రాల్లో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. చూస్తే కట్టె పుల్లలాగా సన్నగా ఉంటాడు. ఎప్పుడు చూడు ఆత్మతో పోరాటం చేస్తాడు, యుద్ధం చేస్తాడు. ఎంత చక్కటి దైవజనుడు. ఎందుకు ఆయన గుర్తు చేస్తూ ఉంటున్నంటే, ఈ లోకంలో నీ శత్రువు ఎవడో కాదు, నీ శరీరమే నీకు శత్రువు, నీ బాడీ నీకు శత్రువు. ఈ శత్రువే చెప్తాడు నీకు ప్రార్థన అవసరం లేదని.
ఈ శత్రువు చెప్తాడు నేను చక్కగా నిద్రపోవాలి. అందుకని అంటాడు అపోస్తుడైన పౌలు గారు ఉంటే ఎన్నిసార్లు నేను కాళ్ళు కడిగేవాడినో. ఎందుకంటే ఆయన ఇచ్చిన డిఫైన్ ఎలా ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా ఎలా రాసించాడంటే 17వ వచనం 3వ లైన్లో, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి అన్నాడు. ఆత్మ శరీరము రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవి? మనలో ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవి? ఎనిమి ఎక్కడున్నాడు? ఆత్మ శరీరానికి యాంటీ. దే ఆర్ నాట్ వన్, దే ఆర్ ఫైటింగ్. ఎందుకు తెలుసా? ఆత్మ చెప్తే లేచి ప్రార్థన చేయి, శరీరం చెప్తే నోరు మూసుకొని పండుకో అని అంటూ ఉంటుంది. అది కదా శరీరం. ఆత్మ చెప్తుంది ఒక పాట పాడు అంటూ ఉంటుంది. దేవుని సన్నిధిలో కూర్చొని పాట రాయాలనిపిస్తుంది. నీ ముఖం నీ పాట ఎవరైనా మెచ్చుతారా అంటది శరీరం. పడుకో, సపరేట్గా. శరీరము నిన్ను నీరసం చేస్తుంది, ఆత్మ సిద్ధపడతా ఉంటుంది. ఈ 100 డేస్లో చూడు బిడ్డ, నీ ఇంట్లో, నీ ఫ్యామిలీలో, నీ వ్యక్తిగత జీవితంలో భక్తి మారడం ప్రారంభం అవుతుంది. నీ యొక్క వాక్యం మారడం ప్రారంభమవుతుంది. నీ పాట తీరు మారడం ప్రారంభం చేస్తుంది. ఎందుకు అంటే ఇదిగో 17వ వచనం చివరి రెండవ లైన్లో, గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుండా చేసేస్తుంది శరీరం. ఇది శరీరం యొక్క పని. కానీ 18వ వచనంలో అంటాడు, మీరు ఆత్మచేత నడిపింపబడి ఉండిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు సిన్ఫుల్ నేచర్. కాదు. కాబట్టి ఇక 19వ వచనములో ఈ రోజులలో శరీర కార్యాలు ఇవి ఉన్నాయి కదా, జారత్వం పోవాలి. జారత్వం పోవాలి, అపవిత్రత పోవాలి, కామకత్వం పోవాలి, విగ్రహారాధన పోవాలి, అభిషారం పోవాలి, ద్వేషములు పోవాలి, కలహం పోవాలి, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటములు, ఇవన్నీ కూడా మీరు నమ్మరు బిడ్డ, ఇవన్నీ కూడా మన జీవితంలోకి వెళ్ళి దేవుడు మెల్లమెల్లగా దేవుడు తొలగించడం ప్రారంభం చేస్తాడు. కనుక మనము ఆత్మానుసారంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకోవడం ప్రారంభం చేస్తావో నీలోకి ఇవన్నీ నీలో నుండి వెళ్ళిపోయి నీలోకి కొన్ని ఫలాలు రావడం ప్రారంభం అవుతాయి. ఆ ఫలాలు ఏంటో తెలుసా? 22వ వచనంలో అంటాడు, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. దాని తర్వాత ఒక మంచి మాట అంటారు, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదని లేదు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించు జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. చప్పట్లు కొడదాం. క్రమంగా నడుచుకుందాం. ఇక క్రమం వచ్చేస్తుంది, మనలో క్రమం వచ్చేస్తుంది. క్రమంగా నడుచుకుందాం అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడు? ఇదిగో ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. క్రమం వచ్చేస్తుంది మనలోకి. శరీర క్రియలన్నీ చచ్చిపోతాయి. సంగమా, ఇక నీలోకి ఒక క్రమాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఆత్మఫలాలు వచ్చేస్తాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశా, నిగ్రహం, దయాలత్వం దేవుడు తీసుకొచ్చేసి నీ ఇంట్లో, నీ సంఘములో, నీ సమాజంలో చెప్తారు.
నేనెప్పుడు చూడలేదు నా బిడ్డలో ఇంత మార్పు, నేనెప్పుడు చూడలే నా భర్తలో ఇంత మార్పు, నేనెప్పుడు చూడలే నా భార్యలో ఇంత మార్పు అని చెప్పగలిగిన రోజు దేవుడు ఇవ్వబోతాడు. అందుకే ఈ ప్రార్థన నీ క్రమాన్ని నేర్పిస్తుంది. కనుక ఈ మొదటి రోజు ఒక్క తీర్మానం చేసుకుందాం. మనం అందరం కూడా ఒక డిసైడ్ చేసుకుందాం, ఒక డిసిజన్ తీసుకుందాం. ఆ డిసిజన్ ఏంటంటే నేను ఆత్మానుసారముగా నడుచుకుంటాను. చెప్పండి అందరు కూడా, చెప్పండి, నేను ఏ అనుసారంగా నడుచుకుంటాను? చెప్పండి, ఆత్మానుసారంగా నడుచుకుంటాను. ఈ డేస్ అన్నిటిలో కూడా ఆత్మానుసారంగా నడుచుకుంటాను. నువ్వు ఎప్పుడైతే ఇలా ఆత్మానుసారంగా నడుచుకోవడం స్టార్ట్ చేస్తావో అదే నీ జీవితానికి ఇక రాను రాను ఆధ్యాత్మికమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. రాను రాను పాపమునకు దూరం అయిపోయి పరలోక రాజ్యానికి దగ్గర అయిపోతావు అంటున్నాడు. ఒకవేళ కనుక నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోలేదో, శరీర క్రియలు చేశావో, ఆయన అంటున్నాడు అలాంటి వారికి దేవుని రాజ్యము లేదు. నేను 70 సంవత్సరాలు సంఘానికి వచ్చి 122 సంవత్సరాలు సంఘానికి వచ్చి దేవుని రాజ్యం కోల్పోతే ఫలితం ఏంటి? ఇదిగో నీకు దేవుని రాజ్యం కావాలా? అయితే శరీర క్రియలు ఈ రోజు నుండి తీసేసుకో, ఆత్మానుసారంగా నడవడం అలవాటు చేసేసుకో. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటావో నీలో ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు. అదేంటి తెలుసా? క్రమం వచ్చేస్తుంది నీలోకి, ప్రేమ వచ్చేస్తుంది నీలో, సమాధానం వచ్చేస్తుంది, సంతోషం వస్తుంది, దయాళత్వం వస్తుంది, మంచితనం వస్తుంది, ఆశా నిగ్రహం వస్తుంది. దేవుడు క్రమేపి నిన్ను క్రమపరచబోతాడు. నీ మాటలో మార్పు వస్తుంది, నీ చూపులో మార్పు వస్తుంది, నీ ప్రవర్తనలో పరివర్తనం చెందుతావు. క్రమేపి నీ ఇంట్లో కూడా ఈరోజు నేను మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన దేవుడు పుట్టుకొస్తాడు. దేవుళ్ళలో నుండి ఒక మంచి ఆలోచన. నీ ఇంట్లో పాపం చేయడానికి ఇక ఎవరు భయపడతారు? ఈరోజు నా మందిరానికి వెళ్ళాలి కదా, ఈరోజు నా తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళొస్తారు కదా అని ఇంటికి రావడానికి, ఇక చెప్పాలంటే ఒక మద్యము సేవించేవారు కానీ అల్లరి చేసేవాళ్ళు కానీ అందరూ మారిపోయే సమయాన్ని దేవుడు తీసుకొస్తాడు. కనుక నేను అడిగాను, ప్రభువా ఏం చేయాలి ఈ సంఘం కొరకు అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోవడం సంఘానికి నేర్పించు నా సేవకుడా అని చెప్పాడు. అందుకే ఈ ప్రార్థన కూడికలు ఏర్పాటు చేశాం. దేవుని బిడ్డ, ఎంతో బలం కావాలి, ఎంతో శక్తి కావాలి. దేవుని శక్తి, దేవుని ప్రసన్నత ఉంటేనే ఈ కార్యాలు జరుగుతాయి. వీటన్నిటి ద్వారా మనకు కలిగే ఫలితం ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని మనం శాసంతరించుకుంటాం. కనుక కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా ఇదే నిశ్చయతతో, ఇదే తీర్మానముతో ఇక్కడ నుండి మనం వెళదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీ సన్నిధికి వస్తున్నాను. నేను శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా నడుచుకుంటానని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలని ప్రార్థనలు అందరూ